ఇలాంటి ఉత్తమమైన మనుష్య జన్మ పొందేటందుకు కావలసిన పుణ్యం గతంలో చేసుకుని ఉన్నాం కాబట్టి మనకి ఈ జన్మ వచ్చింది. మళ్ళీ వచ్చే జన్మ అలా నోరు లేని జంతువులుగా పుడతామా, నోరున్న మనుష్యులుగా పుడతామా అనేది ఎవరు నిర్ణయం చేస్తారు అనంటే భగవంతుడు నిర్ణయించేది కాదండి. భగవంతుడు నిష్పక్షపాతి. వాటి మీద ద్వేషము కానీ మన మీద రాగము కానీ లేదు. ఆ నిర్ణేతలం మనమే. మనము వచ్చే జన్మకి కూడా ఇటువంటి మనుష్య జన్మ పొందే అర్హతని సంపాదించుకోవాలి. అప్పుడు మనుష్య జన్మ వస్తుంది. లేకపోతే ఆ ప్రాణికోటిలాగానే అయిపోతాం. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకోవటం కోసమనే మనకి తెలియదు కాబట్టి మహనీయులైనటువంటి వాళ్ళు లోక సంగ్రహణార్థం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి మన జీవితం సద్వినియోగం చేసుకునేటటువంటి మార్గాన్ని అందజేస్తూ ఉంటారు. అటువంటి భాగ్యం మనకి ఈ కార్యక్రమం రూపంలో బాలాజీ స్వామి అందించారు. గోవింద కీర్తనం చేయమన్నారు. ఆ గోవిందుని గూర్చి నన్ను మాట్లాడమని చెప్పారు గతంలో. అందువల్ల కొన్ని విషయాలు మీ ముందు ఉంచి నేను సూచన రాగానే ముగిస్తాను. మనకి పంచగకారాలు ఉన్నాయండి, పవిత్రమైనటువంటివి, మన జన్మ చరితార్థం చేసేవి. గంగా, గాయత్రి, గురువు, గోవు, గోవిందుడు. ఈ పంచగకారాలు గోవిందునికి సంబంధించినటువంటివి. గంగా విష్ణు పాదోద్భవ గంగ, ఆ గోవిందుని యొక్క పాదాల నుండి పుట్టినదే గంగ. గాయత్రి, గాయత్రి సవితృదేవతాకమైనటువంటి ఆ సూర్యనారాయణుని గురించి తెలియజేసేటటువంటిదే. గురువు, కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి జగత్తుకే ఆయన్ని గురువుగా భావన చేస్తున్నాం. గురుస్థానము ఆయనదే. గోవు, గోవిందుడు అంటున్నామండి ఆయన్ని. గోవిందుడు అంటే గాం విందతీతి గోవింద. గాం అంటే భూమిని, గోవులను, స్వర్గాన్ని, వేదాలను పొందేటటువంటి వాడు కాబట్టి ఆయన్ను గోవిందుడు అన్నారు. నిరంతరము గోవులతో ఆయన సంచరించినటువంటి ఆ వ్రేపల్లె జీవితము మనము నిరంతరము స్మరించుకుంటేనే ధన్యులమవుతూ ఉంటాం. గోవిందుడు అటువంటి మహానుభావుడు. ఆ గోవిందుడు, ఆ కృష్ణ పరమాత్మ పంచభూతాలకి అతీతుడండి. ఆయన కృష్ణ పరమాత్మగా, గోవిందుడుగా నేను పంచభూతాలకి అతీతుణ్ణి అని చెప్పి నిరూపించుకున్నాడు. పృథివీ, మొట్టమొదటి పృథివ్యప్తేజో వాయురాకాశములు, ఈ 5 కలిసి పంచభూతములు అని చెప్తూ ఉంటాం. ఈ 5ంటికి అతీతుడు ఆయన పరమాత్మ. కృష్ణ పరమాత్మ అంటామండి. ఈ పరమాత్మ వాచకము మిగతా దేవతలకు ఎక్కడా ఉపయోగించాం, కృష్ణుడికే వినియోగిస్తాం. పృథివీకి అతీతుణ్ణి అని చెప్పి ఆయన భూధరము, కొండని భూధరము అంటారు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజులు ధరించి నేను ఈ పృథివీకి అతీతుణ్ణి అని చెప్పి నిరూపించుకున్నాడు ఆయన. అప్పు అంటే జలం, 2వ భూతం జలం. కాళీయ మర్దనలో ఆ యమునా నదిలో ఆయన జలస్తంభన విద్యతో ప్రవేశించి జలమునకు అతీతుణ్ణి అని చెప్పి నిరూపించుకున్నాడు. ఒకప్పుడు గోపబాలులతో పాటు యమునా తీరంలో ఉన్న సందర్భంలోనే కార్చిచ్చు బయలుదేరిందండి.
అంతా కూడా చుట్టూతా మంటలు ఆవరించాయి. ఇంకా కొన్ని క్షణాల్లో మనల్ని కూడా ఆవరించి మనం దానికి ఆహుతైపోతాము అనేటటువంటి భయకంపిత పరిస్థితుల్లో గోపబాలురందరూ కూడా ఆందోళన పడుతున్నారు. వాళ్ళందరినీ కృష్ణ పరమాత్మ ఒక్క మాట కళ్ళు మూసుకోమన్నాడు. అందరూ కళ్ళు మూసుకుంటే ఆ అగ్నిని మొత్తాన్ని తాను ఆస్వాదించాడు, లోపలికి తీసుకున్నాడు. ఆ విధంగా అగ్నికి తేజస్సుకి అతీతుణ్ణి అని చెప్పి నిరూపించుకున్నాడు స్వామి. నాలుగవ భూతము వాయువు. తృణావర్త సంహారంలో వాయువునే వాడు ఎగరేసుకు వెళితే వాడిని సంహరించి క్షేమంగా దిగివచ్చి ఆ వాయుభూతానికి కూడా అతీతుణ్ణి అని చెప్పి నిరూపించుకున్నాడు గోవిందుడు. ఆకాశభూతం ఐదవది. ఆకాశం యొక్క లక్షణము శబ్దం అండి. శబ్దగుణకం ఆకాశం.